మా కొద్దీ తెల్లదొరతనము అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను ఉత్తేజాన్ని కలిగించి దండాలు దండాలు భారతమాత అంటూ ప్రజల్ని ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ల సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్షను అనుభవించిన వారిలో ప్రప్రథముడు గరిమెళ్ల. నిజాయితీకి నిర్భీతికి మారుపేరుగా నిలిచిన ఈయన రాసిన మా కొద్దీ తెల్లదొరతనము అనే పాట ఆనాడు ప్రతి తెలుగువాడి నోటిలోనూ మార్మ్రోగేది. ఈయనలాగా ప్రసిద్ధి చెందిన జాతీయ కవి ఆ రోజుల్లో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. గరిమెళ్ల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలో జూలై 14న 1893న జన్మించారు. తల్లి సూరమ్మ, తండ్రి వెంకట నరసింహం. గరిమెళ్ల ప్రాథమిక విద్య స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో సాగింది. విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం మొదలైన చోట్ల పై చదువులు చదివాడు. బీఏ చేశాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. గరిమెళ్ల చిన్నప్పుడే మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నారు. అతని స్వేచ్ఛా ప్రయత్నం వల్ల ఎక్కువ కాలం ఏ ఉద్యోగమూ చెయ్యలేకపోయారు. 1920 డిసెంబర్లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదించబడింది. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ల మా కొద్దీ తెల్లదొరతనము అంటూ పాటను రాశాడు. ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి గొట్టి పోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి అయ్యో కుక్కలతో పోరాడి కూడు దినమంటాడు మా కొద్ది తెల్లదొరతనము. 1921లో గరిమెళ్ల స్వరాజ్య గీతములు పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తి గీతాలు, బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ల చాలాసార్లు జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఉండగా తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్నారు. తమిళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ల కొన్ని రచనలు చేశారు. ఆంగ్లం నుంచి కొన్ని గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంగ్లంలో వ్రాసిన ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. గరిమెళ్ల జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నారు. అక్కడ గృహలక్ష్మి పత్రిక సంపాదకుడిగా ఉద్యోగంలో చేరారు. కొంతకాలం తరువాత అక్కడ మానివేసి ఆచార్య రంగా, వాహిని పత్రికల్లో సహాయ సంపాదకుడిగా చేరారు. కొద్ది రోజుల తర్వాత ఆంధ్రప్రభలో చేరారు. కొంతకాలం ఆనందవాణికి సంపాదకునిగా కూడా పనిచేశారు. కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవనం సాగించారు. గరిమెళ్ల పేదరికం అనుభవిస్తున్న రోజుల్లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయపడ్డారు. వావిళ్ల వెంకటేశ్వర శాస్త్రులు ప్రతి నెల ఆయనకు ఆర్థిక సహాయం చేసేవారు. వివిధ పత్రికలకు, ఆల్ ఇండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయన్ను బాగా దెబ్బతీశాయి. చివరి దశలో ఒక కన్ను పోయింది. పక్షవాతం వచ్చింది. దిక్కులేని పరిస్థితిలో కొంతకాలం యాచన మీద బ్రతికారు. స్వాతంత్ర్యానంతరం మన పాలకుల వల్ల కూడా గరిమెళ్లకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు. దాంతో కొంతమంది మిత్రులు గరిమెళ్లను మా కొద్దీ నల్లదొరతనము అనే గేయం రాయాలని అడిగారట. దేశభక్తుడు, స్వాతంత్ర పిపాసి అయిన గరిమెళ్ల అందుకు అంగీకరించలేదు. చరమ దశలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించిన గరిమెళ్ల 1952 డిసెంబర్ 18వ తేదీన మరణించారు.
ఆయన అంత్యక్రియలు ఇరుగు పొరుగువారు జరిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మనం చదువుకున్న మరో స్వాతంత్ర యోధుడు, జాతీయ కవి గరిమెళ్ళ గారికి అశ్రు నివాళి.